బొమ్మాళి నిన్ను వదలా మర్చిపోయే డైలాగా ఇది. అరుంధతి సినిమా 2009లో వచ్చింది, సూపర్ హిట్ అయింది. అయితే అనుష్క, సోను సూద్ నటన, స్టోరీ, కోడి రామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి. ప్రధాన పాత్ర పోషించిన అరుంధతి కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఇలాంటి కోట ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది? అరుంధతి సినిమాని అక్కడే తీశారా, సెట్ వేశారా? ఇలాంటి డౌట్స్ కి సమాధానం ఈ రోజు మహాప్రస్థానం స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. నంద్యాలకి 55 కిలోమీటర్లు మరియు కర్నూలుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి వెళితే అక్కడే కనబడుతుంది ఈ కోట బంగ్లా. బనగానపల్లె మండలంలోని పాతపాడు గ్రామ సమీపంలోని బనగానపల్లి కోట అలియాస్ పాతపాడు నవాబ్ బంగ్లా యాగంటి వెళ్లే మార్గంలో ఉంది. ఈ కోట ఒక పెద్ద కొండ మీద అందంగా రాజ్ మహల్ ని తలపించేలా ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది, కానీ అక్కడున్న ప్రజలు దీన్ని తన ప్రియురాలి కోసం కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిథిలమైపోయింది, అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు, ఒక పెద్ద హాలు, కింద ఒక పెద్ద నేలమాళిగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయటం వల్ల దీన్ని అరుంధతి కోటగా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. యాగంటి మార్గంలో గల చిన్న కొండపై 400 ఏళ్ల నాడు బనగానపల్లె నవాబు తన ప్రేయసి కోసం నిర్మించిన అందమైన భవంతి సైతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ రోజుకి అక్కడికొచ్చి ఆ కోటంతా తిరిగి చూసి కాసేపు గడిపే వాళ్లకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరని ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ మంచి టూరిస్ట్ ప్లేస్లలో ఒకటి. 1948లో కొత్తగా ఏర్పడిన భారతదేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది. మద్రాసు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భాగమైంది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. అలాంటి నవాబ్ బంగ్లా లోపలి భాగం శిథిలావస్థకు చేరింది. పర్యాటకుల కోసం బంగ్లాని తక్కువ వ్యయంతోనైనా సరే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. నవాబ్ బంగ్లా కాస్త అరుంధతి బంగ్లాగా మారింది. అయితే ఆదరణ కరువై శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ బంగ్లా నిర్వహణ ప్రస్తుతం నవాబు వారసుల చేతుల్లో ఉంది. చారిత్రక కట్టడమైన ఈ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన యాగంటి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. యాగంటికొచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ బంగ్లాను దర్శిస్తూ ఉంటారు. ఈ బంగ్లాను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు చారిత్రక కట్టడాన్ని నిలుపుకున్న వాళ్లమవుతాం. లేకపోతే ఈ బంగ్లాతో పాటు ఈ ప్రాంత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో ఉందని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.